హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా వీడియో వచ్చేసి న్యూ ఎం ఛానల్ F3F ఛానల్. ఇగో ఇక్కడ గొర్రెల కాపరి అయినా ఒకటి ఏందంటే పూర్వజన్మ నుంచి మొత్తం చెప్తాంటుండు. మరి ఏం జరిగింది, ఏం కథ, ఏం లెక్క, ఏం తర్వాయి గొర్రెల కాపరి అంటే గొర్రెలు ఎక్కడెక్కడ మేపుతాము, ఏం కథ అనేది మొత్తం చెప్తాంటుండు. ఇగో మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట గుర్తు నొక్కుండ్రి. అట్లాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట గుర్తు నొక్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలపండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. మరి మా గొర్రెల కాపరి అంటే ఆయన పేరు సాయిలు అండి నీ పేరు. ఇగో ఆయన చెప్తాడట, మరి వినండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, బాయ్. మా ఛానల్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట గుర్తు నొక్కుంటే. ఓకే, థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, మైకు ఇక్కడ అడవిలా కరెంట్ ఉంటుందా? ఉండదు. మరి నా మైకు మొత్తం ప్రపంచం అంతా పనిచేస్తుందంటే గ్రేటేనా? మరి మైక్ ఎంత మంచిగా ఉన్నది చూడండి. ఇగో చేతిలో గొడ్డలి జంగల్లో మైకు పెట్టుకున్నాడు. ఓళ్ళు పెడతారు చూడు. నేను కుంటేనే కానీ చూడు. ఈ గొర్రె అడ్డు గొర్రె ఉన్నాయి. అటుపోతే జంగల్ ఉన్నది, ఇటుపోతే జంగలు. ఊరుకు 4 కిలోమీటర్లు అంత జంగలే ఉన్నది. అయ్యా చూడండి నా బైక్ ఎంత పని చేస్తుందో చూడరు. పెద్దలాల చిన్నలాల అందరికీ మీ నమస్కారం. మా వీడియో చూడండి, మంచిగా ఎంజాయ్ చేయండి. దసరా పండుగ వస్తుంది కదా, మంచిగా ఎంజాయ్ చేయండి. ఇగో చూస్తుందా నేను ఎట్లా పోతున్నా చూడండి. ఇగో గొల్లు పోతున్నాయి, ఎగబడుతున్నాయి గొల్లు. అక్కడ వాళ్ళే గొర్రె వచ్చినాయి, ఆలల్లో పడుతుంది. అయ్యా చూడండి, మైక్ నాది నంబర్ 1 మైక్ ఎంత మంచిగా చూసినా. టవర్ లేని జాగాల టవర్ వస్తుంది, కరెంట్ లేని జాగాల కరెంట్ వస్తుంది. ఇగో మైక్ ఎంత 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 స్ట్రాంగ్ ఉన్నా చూడు నా మైక్. అయ్యా చూడండి మైక్ ఎంత మంచి మైక్. ఈ మైక్ దొరకాలంటే ప్రపంచం కాదు, వేరే దేశాలు పోయినా కానీ కూడా ఈ మైక్ దొరకదు. ఏ దుబాయ్ ఓ, మస్కాట్ ఓ, సౌదీ ఓ, అరేబియా ఓ, మైక్ నంబర్ 1 మైక్ నాది. ఏడ తెచ్చిన? జపాన్లో తెచ్చిన ఈ మైక్. జపాన్లో తిరగంగా ఒక దుకాణం దొరికింది. 3 వద్దులు సర్ది కట్టుకొని తిరిగిన ఏం చేయాలయ్యా ఈ ఈ మైక్ గురించి. జంగల్లో మైకు రావాలంటే కరెంట్ లేని మైకు ఎవరు చెప్తారు? మైకు నేను తెచ్చిన మైకు. చూడండి మైకు చూడండి, నంబర్ 1 మైక్. హలో ఆటో 3 ఆగో చూడు, ఆడ మోగుతుంది గంట. ఆటో 3 ఆడ మోగుతుంది గంట. ఆటో 3 అవి ఆడమవుతుంది గంట. చూడండి, నమస్కారాలు, ధన్యవాదాలు. ఇప్పుడు చాలు చెప్పు. ఓకే. హలో ఫ్రెండ్స్, ఇగో మేము కుర్మోళ్ళం. నా పేరు సాయిలు. ఈ గొర్రెతోటే పుట్టినాం, ఈ గొర్రెలనే పెరుగుతున్నాం. నాది వయసు వచ్చేసి 60 ఏళ్ళు ఉంటుంది. 60 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు అయిందంటే ఈ జీవాల గడికి వచ్చుడు ఉన్నది. ఈ జీవాలతోటి ఒక కాలే సుంటది. నడిచి సొంటదైంది ఈ జీవితం. ఇగో అప్పుడు అంబలి గట్క అన్నీ తిన్నాము. అప్పుడు తిందామంటే అన్నం దొరకలేదు. రొట్టెలు, అంబలి, గట్క, సల్లా. అందుకే 60 ఏళ్ళు వచ్చినా కానీ కూడా మేము ఇప్పుడు పని చేయగలుగుతున్నాం. ఇప్పటోళ్ళు పొద్దుగాల లేవగానే దాంతో ముఖం కట్టుకుంటారు. ఏదాంతో అది ఎర్రగా ఉంటుంది, ఎర్రగా దాంతో ముఖం కట్టుకుంటారు. అదే తాగుతారు, అదే ముఖం కట్టుకుంటారు. మరి అప్పటోళ్ళు గంజి అది ఇది తాగి హలో బైక్ పని చేస్తారు. ఆటో 3 పనిచేస్తుంది మైక్ పనిచేస్తుంది. అంటే మేము మాది నడిపించినాం గట్ల. కానీ మా అంత గట్టిగా ఇప్పుడు వ్యక్తులు లేరు. ఎందుకోసం లేరంటే అన్నిటికీ మందులే, ప్రతి ఒక్క దానికి మందులు. అప్పుడు మందులు లేకుండే, మసాలా లేకుండే, ఏం లేకుండే. మందలు పెడుతుంటివి, దాని మీదనే మొక్కలు పండిస్తుంటివి, అన్నీ చేసినాము. మొక్క రొట్టె తినుకుంటా ఇప్పటికి ఎట్టుందో చూడు. ఫ్రెండ్స్, చిప్పల పండు దొరికింది. నాతో ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి చూడగా మనం తింటే అది ధర్మదట్టవా? ధర్మది కాదు. ఆ మనుషులు ఏమనుకుంటాడు, నేను పండు దొరికిన వాళ్ళకి సగమన్నా ఇయ్యలే అని అంటాడు. అందుకే ఇగో చిప్పల పండు తీసి ఇస్తున్నాయ్యా. చెరుసాగం ఏది దొరికినా చెరుసాగం దగ్గర ఉన్నప్పుడు అంతేలే కాదయ్యా. మీరు చెప్పండి. చూడు నాది వీడియో చూడుండ్రి. మా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి గంట నొత్తుర్రి. బస్ ఓకేనా అయ్యా?
ఇక ఏంది ఇగో ఈ జంగల్కి వచ్చినాము జంగల్ పోటీ లెగ్గంగా చిప్పలకాయలకు వచ్చినాం గోళ్ళు ఉన్నాయి అటు గోరు మెత్తున్నాయి ఇక ఒక పండు దొరికింది ఇక పండు దొరికింది నాతో ఇంత ఇస్తున్నా మా వీడియో చూడండి సప్లై చేయండి గంటకు సరే ఓకే ట్యాంక్